లెట్స్ సీ. ఏ ఎవరు నువ్వు? నేను బుజ్జినక్క. హే బుజ్జి, ఏంటి ఇలా వచ్చావు? ఏదైనా ఒక మినీ ప్రాజెక్ట్ చెప్పొచ్చు కదక్క. అలా అంటావా? అయితే సరే, ఒక స్క్రీన్ షాట్ యాప్ని డెవలప్ చేద్దామా? సూపర్ అక్క, మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసే మరి. సో ఫస్ట్ మనం ఒక పైథాన్ ఎక్స్టర్నల్ లైబ్రరీ ఇన్స్టాల్ చేసుకోవాలి కాల్ పై ఆటో జియోఐ. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టేశాను. మీరు కావాలంటే యూజింగ్ పిప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ లెట్స్ ఇంపోర్ట్ పై ఆటో జియోఐ. సో దీంట్లో మనకి చాలా ఫంక్షన్స్ ఉంటాయి. లైక్ స్క్రీన్ షాట్ తీసుకోవడానికి, మౌస్ క్లిక్, మౌస్ మూవ్, ఎంటర్ కోసం ఇలా చాలా ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, పై ఆటో జియోఐ డాట్ స్క్రీన్ షాట్. ఇది స్క్రీన్ షాట్ తీయడానికి సింటాక్స్. విత్ ఇన్ 1 లైన్లో మనం స్క్రీన్ షాట్ తీయచ్చు. అండ్ ఇక్కడ స్క్రీన్ షాట్ నేమ్ ఇవ్వాలి, డాట్ ఎక్స్టెన్షన్. ఇక్కడ పిఎన్జీ ఇచ్చాను, మీరు కావాలంటే ఎనీ ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు, లైక్ జేపీజీ ఇలాంటివి. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు రన్ చేస్తే మనకి స్క్రీన్ షాట్ సేవ్ అయిపోయింది. చూసారా? నేను ఈ కోడ్ ఏ ఫోల్డర్లో రన్ చేశానో ఆ ఫోల్డర్లోనే స్క్రీన్ షాట్ కూడా సేవ్ అయిపోయింది. దట్స్ ఇట్. సింపుల్ కదా? ఏంటక్క, ఇంతేనా? ఇంత సింపుల్ గా అయిపోయిందా? లేదు బుజ్జి, ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ఈ కోడ్‌ని మళ్ళీ రన్ చేస్తే ఏమవుతది? ఇంకొక స్క్రీన్ షాట్ అనేది సేవ్ అవుతది. ఆల్రెడీ ఉన్న స్క్రీన్ షాట్ ప్లేస్‌లో ఈ న్యూ స్క్రీన్ షాట్ అనేది సేవ్ అవుతది. అంటిల్ అన్‌లెస్ మనం ఇక్కడ స్క్రీన్ షాట్ నేమ్ అనేది మాన్యుయల్‌గా చేంజ్ చేసినంత వరకు. లైక్ స్క్రీన్ షాట్ 1 అనో, 2 అనో ఎనీ అదర్ నేమ్ మనం ఇక్కడ మాన్యుయల్‌గా చేసినంత వరకు న్యూ స్క్రీన్ షాట్ అనేది మనకి సేవ్ అవ్వదు. రైట్? సో ఇలా మాన్యుయల్‌గా కాకుండా దీన్ని మనం డైనమిక్‌గా చేద్దాం. లైక్ ఒక ఫోల్డర్ తీసుకొని ఆ ఫోల్డర్‌లో మనం తీసిన స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్‌గా సేవ్ అవ్వాలి విత్ దే టైమ్ స్టాంప్స్. ఇలా డైనమిక్‌గా క్రియేట్ చేద్దాం. సూపర్ అక్క, అయితే ఇంత లేట్ ఎందుకు, కంటిన్యూ చేయి మరి. లేదు బుజ్జి, ఈ వీడియోకి టైం అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో దీన్ని కంటిన్యూ చేస్తాను. ఈలోపు ఛానల్‌ని ఫాలో అయిపోండి మరి.